బైబిల్లో 2 జన్మదినాలు జరిగాయి. ఒకటి ఐగుప్తు రాజు అయిన ఫరో, ఆ రోజు జరిగింది విషాదమే. తర్వాత 2వ జన్మదినము హేరోదు తన జన్మదినాన్ని జరుపుకుంటాడు. ఆ జన్మదినం రోజున విందులు, విలాసాలు, నాట్యాలు, సొంత బిడ్డ చేత, సొంత కుమార్తె చేత, అతిరథ మహారథుల మధ్య, సామంత రాజుల ముందు, మంత్రుల ముందు బిడ్డతో డ్యాన్స్ చేపిస్తాడు. ఆ నాట్యం వల్ల జరిగిన మూల్యం ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క మరణం. ఒకని జన్మదినం అనేది సెలబ్రేషన్స్గా ఉండకూడదు. ఒకని జన్మదినం ఎప్పుడైతే సెలబ్రేషన్గా మారుతుందో ఖచ్చితంగా వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు అక్కడ జరుగుతాయి. అది నీదైనా, నాదైనా, మన కుటుంబ సభ్యులదైనా, పెద్దలదైనా, చివరికి యేసు ప్రభుదైనా. జన్మదినం ఎప్పుడు కూడా సెలబ్రేషన్గా ఉండకూడదు. జన్మదినం ఎప్పుడు కూడా వర్షిప్గా ఉండాలి. ఫరో యొక్క జన్మదినము, హేరోదు యొక్క జన్మదినము సెలబ్రేషన్స్గా మారాయి. అందుకే అక్కడ వాళ్ళు చచ్చిపోయారు. హేరోదు సందర్భంలో ఒక ఆయన చనిపోయాడు, ఫరో సందర్భంలో ఒకడు చచ్చిపోయాడు. కానీ యేసు ప్రభు యొక్క జన్మదినం చూడండి, అందులో మనకు సెలబ్రేషన్స్ కనబడవు, అందులో స్తుతి కనబడుతుంది, అందులో వర్షిప్ కనబడుతుంది. అందుకే మనము జన్మదినాలు జరుపుకుంటున్నా కూడా అందులో సెలబ్రేషన్స్ ఉండకూడదు, కేవలము వర్షిప్ మాత్రమే ఉండాలి.